మరెందుకు మ్యామ్ ఎక్కడ చూసినా పాలిటెక్నిక్ అనేది వీక్ స్టూడెంట్స్‌కని అంటూ వింటూ ఉంటాము. అది ఎంతవరకి యాహ్! కరెక్ట్ యాహ్! అంటారు? అది తప్పండి. చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంతమందికి ఐఐటీ సీట్‌లొస్తున్నాయి చెప్పండి? పోనీ ఎంతమంది అట్‌లీస్ట్ సీఈటీ టెస్ట్ రాసి మంచి కాలేజ్‌లో వస్తున్నారు చూడండి. ప్రెజెంట్ అయితే ఈఏపీ సెట్. ఈఏపీ సెట్ తీసుకున్నా గూడా ఎంతమందికి ర్యాంకులొస్తున్నాయి? అదేదో పాలిటెక్నిక్ అన్నా చేస్తే నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది. నువ్వు తర్వాత ఎక్కడైనా మళ్ళా ఇంజినీరింగే జాయిన్ అయినప్పుడు నీకు కోర్స్ గూడా చాలా ఈజీ అనిపిస్తది. నేను ఇందాక మీకు చెప్పినట్టు పాలిటెక్నిక్‌లో ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంపల్సరీగా 2 ల్యాబ్స్ ప్రాక్టికల్‌గా ఉంటాయి. అవి అన్నీ మీరు నేర్పిస్తారు. చెయ్యాల్సిందే. అండ్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్‌కి పంపిస్తారు. ఎనీ కాలేజ్ అది ప్రైవేట్ కాలేజ్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్ కానివ్వండి. 6 మంత్స్ ఇంటర్న్‌షిప్‌కెళ్తారు. అండ్ అగైన్ 6 మంత్స్ వచ్చి నీకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటది. ఇంటర్న్‌షిప్ అనేది డిపెండ్స్. లైక్ సెకండ్ ఇయర్‌లో వెళ్ళొచ్చు, లేదా థర్డ్ ఇయర్‌లో అన్నా వెళ్ళొచ్చు. బట్ ప్రాజెక్ట్ అనేది లైక్ 3-2లో అయితే కంపల్సరీగా ప్రాజెక్ట్ అయితే చేయాల్సింది. దానికి కూడా మార్క్స్ ఉంటాయి. సో, సీ అదే ఇంటర్ వాళ్ళకి ఏ ప్రాజెక్ట్స్ తెలుసండి? ఏం ల్యాబ్స్ తెలుసు? అండ్ ఇంకొకటి మీరన్నట్టు పాలిటెక్నిక్ అనేది వీక్ స్టూడెంట్సా అంటే నో. టెక్నికల్‌గా నేర్చుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలి అన్నవాడు పాలిటెక్నిక్‌కే వెళ్తాడు. ఎందుకు సజెస్ట్ చేయరంటారు ఎవ్వరైనా? మరెందుకు? టీచర్స్ అయినా సొసైటీ ఎవ్వరైనా? ఎగ్జాక్ట్‌లీ సొసైటీ. అది అసలు అంటే చెప్తున్నాను 10థ్‌లో కదా! ఉండగానే ఇంటర్ కాలేజ్ చూజ్ చేసుకునే స్టేజ్‌కొచ్చారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఏ టీచర్ చెప్తున్నారండి? అరే! మీరు పాలిసెట్ రాయండిరా అని ఒకళ్ళు చెప్తున్నారా? లేదా పాలిసెట్ కొంతమంది రాస్తారు. వాళ్ళోని ఇంట్రెస్ట్‌గా రాసినా ఫైనల్‌గా పేరెంటో లేకపోతేనే సొసైటీనో "అరే! ఏంట్రా నువ్వు పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్నావా? అందులో అంతా ఐ మీన్ సరిగ్గా చదవనోళ్ళుంటారు. గాలికి తిరిగే వాళ్ళుంటారంటే" అలా డీమోటివేట్ చేస్తుంటారు. దానివల్ల గూడా అవును. మా వాడు అక్కడ చేరితే పాడైపోతాడు. ఈ ఇంటర్‌లో చేస్తే బాగుపడిపోతాడు అన్న భ్రమతోటి కొంతమంది పేరెంట్స్ అలాగే జాయిన్ అయితే ఓకే చేస్తున్నారు. మ్యామ్. మరిప్పుడు స్కిల్స్, మార్క్స్ రోల్ ఎలా ఉంటుంది వీటిలో? పాలిటెక్నిక్‌లో స్కిల్ అయితే ఎక్వైర్ చేసుకోవచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్మీడియేట్‌లో మార్క్స్ ఎక్వైర్ చేసుకోవచ్చు. స్కోర్. ఇక్కడ స్కోరు, అక్కడ స్కిల్. సో, ఆ విధంగా. మరిప్పుడు ఈ పాలిటెక్నిక్ ఇంటర్మీడియేట్‌లో లైఫ్ ఏది చదివితే ఎక్కువ బావుంటుందంటారు? అంటే పేరెంట్స్ కూడా ఆలోచించే విధానం. ఏది చదివితే అనేది ఎవరు డిసైడ్ చేయలేము. అది కంప్లీట్‌గా పాలిటెక్నిక్‌కొచ్చేసరికి ఇప్పుడు నాకిది కోర్స్ కావాలి, పలానా కోర్స్ కావాలని నేను పిక్ చేసుకోవడానికి లేదు. అన్‌లెస్ అంటిల్ కౌన్సెలింగ్‌లో మనం ఆ ర్యాంక్‌కి తగ్గట్టు మనం ఎంచుకున్న కాలేజో లేకపోతే యూనివర్సిటీకో వెళ్ళిందాకా. మ్యామ్ ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ అనేది గవర్నమెంట్ కాలేజ్‌లో చేస్తే బెటర్ అంటారా? ప్రైవేట్‌లో చేస్తే బెటర్ అంటారా? నేనైతే కౌన్సెలింగ్‌కెళ్ళినాక అంటే లైక్ పాలిటెక్నిక్ ఎగ్జాము మే 13థ్ ఉంది. దాని తర్వాత మంత్ ఎండ్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. జూన్‌లో కౌన్సెలింగ్ స్టార్ట్ అవుద్ది. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజెస్‌కే ఇమ్మని చెప్తాను. ఎందుకంటే గవర్నమెంట్ స్టాఫ్ ఎవరో ఆషామాషీ వాళ్ళు కాదు. వాళ్ళేదో మంచి కాలేజెస్‌లో ఎంటెక్ చేసి వాళ్ళు గవర్నమెంట్ సాలరీతోనే ఉండేవాళ్ళు కదా! సో, గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కాబట్టి ఆబ్వియస్‌గా వాళ్ళకి కెపాసిటీ అయితే చాలా ఉంటుందనమాట. దే ఆర్ వెరీ టాలెంటెడ్. అలాంటి స్టాఫ్‌ని గనక లేదా అలాంటి స్టాఫ్ దగ్గర మనం వెళ్లి చదువుకుంటే డెఫినిట్‌గా మనం కూడా ఎక్కువ నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేయొచ్చనమాట. అండ్ మీరు ల్యాబ్స్ చూసినా, లైబ్రరీస్ చూసినా, స్టాఫ్‌ని చూసినా గూడా మొత్తం టాపే ఉంటారు. గవర్నమెంట్ కాలేజ్, పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజెస్‌కి. ఎస్పెషల్లీ పాలిటెక్నిక్‌లో కూడా ఎస్పెషల్లీ వుమెన్ కేటగిరీకి కూడా సెపరేట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ కో ఎడ్యుకేషన్ కూడా ఉందనమాట. తర్వాత మీరు కావాలంటే కొన్ని కొన్ని ప్రీమియం ప్రైవేట్ ఉంటాయి. లైక్ ఆంధ్ర, తెలంగాణలో చూసుకున్నా. సో, అలాంటి వాటిల్లో గూడా చదువుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సిందేందంటే ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చెక్ జేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ స్టాఫ్ ఉన్నారా లేదా అనేది చూసుకోవాలనమాట. అండ్ ఇంకొకటి కూడా చెప్తా. పాలిటెక్నిక్ చదివి కూడా జాబ్స్ వస్తాయా అన్న క్వెషన్ అడగొచ్చు మీరు. 100% జాబ్స్ వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలిజిబులే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ జాబ్స్‌కి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ప్రతిదీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. కంపల్సరీగా రాసుకోవచ్చు. ఎక్కడా గూడా ఇంటర్ వాళ్ళకన్నా మనం తక్కువ అనే భావన అయితే అసలు అవసరమే లేదు. దే ఆర్ ఈక్వల్ టు పేరెంట్స్ ఇంటర్. చాలా అనుకుంటారు. అది చెప్తున్నాను గదా! సొసైటీ. నేనిందాక చెప్పినట్టు లైక్ నువ్వు పాలిటెక్నిక్ చదువుతావా? నువ్వేదో తక్కువైపోయినట్టు ఫీలింగే తప్ప, రియల్ సినారియో చూస్తే మాత్రం ఇప్పుడు కాదనమాట. ఫ్యూచర్ టెక్ తీసుకుంటే ఏఐ, రోబోటిక్స్ చేస్తా అనుకున్న పిల్లలకి, ఇంటర్మీడియేట్ పిల్లలకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? పాలిటెక్నిక్ చేసిన పిల్లలకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఇప్పుడు మీరన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ రోబోటిక్స్ కోర్స్ చేయాలి అనుకుంటే ఆహ్, లైక్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాడైతే ఐఐటీస్‌లోనో లేదా ట్రిపుల్ ఐటీస్‌లోనో ఆర్ ఎన్ఐటీస్‌లోనో గనక చేస్తే అతను కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ అయితే చేయొచ్చనమాట. అదే పాలిటెక్నిక్ స్టూడెంట్ అనుకోండి హి కెన్ గో టు దట్ హార్డ్‌వేర్.
రోబోటిక్స్‌లో హార్డ్‌వేర్ ప్రోగ్రామ్స్‌కి వెళ్ళొచ్చు. ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. యాహ్! ఏ ఫ్యూచర్ టెక్ కోర్సెసే కాదు. నేను చెప్పినట్టు లైక్ రోబోటిక్స్, హార్డ్‌వేర్ అయితే చేసుకోవచ్చనమాట రోబోటిక్స్‌లో. సో, అలాంటి కోర్సెస్ పిక్ చేసుకున్నందువల్ల ఎప్పటికీ కెరీర్ ఉంటది. నాట్ ఓన్లీ లైక్ అప్‌కమింగ్ ఆర్ ఫ్యూచర్ టెక్ కోర్సెసే కాదు. మీరు ట్రెడిషనల్ కోర్సెస్ తీసుకున్నా, లేదు డిఫరెంట్ కోర్సెస్ నేను ఇందాక మీకు చెప్పినట్టు యానిమల్ హస్బెండరీ కానీ, హార్టికల్చరల్ కానీ, అగ్రికల్చరల్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, లెదర్ టెక్నాలజీ కానీ ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈక్వల్‌గా ఆపర్చునిటీస్ అయితే మాత్రం మనకు పక్కా ఉన్నాయి. పాలిటెక్నిక్ చేసిన పిల్లలకి. ఓకే. మరిప్పుడు ఈ బీటెక్ ఎప్పుడు స్విచ్ అవ్వాలంటారు? బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక ఈసెట్ ఎగ్జామ్ అని ఉంటది. లైక్ ఇప్పుడు మనకి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఈఏపీ సెట్ అదే మనం పాత రోజుల్లో ఎంసెట్ అంటాం గదా! ఎంసెట్ ఎలా ఉందో ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళకి ఈసెట్ అనమాట. ఈసెట్ కూడా అంతే. లైక్ ఇప్పుడు మీకు టాప్ ర్యాంక్ వస్తే లైక్ మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి. లైక్ డైరెక్ట్‌గా మీ ఎంట్రీ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. లైక్ జేఎన్‌టీయూ, కాకినాడ. లేటరల్ ఎంట్రీ కింద సెకండ్ ఇయర్ నుంచి అయితే మీరు అక్కడ ఎడ్యుకేషన్ అయితే పర్సూ చేస్తారు. మీరు ఇటు నుంచి ఎళ్ళినా 6 ఇయర్సే, ఇటు నుంచి ఎళ్ళినా 6 ఇయర్సే. అండ్ కాకపోతే పాలిటెక్నిక్ చేసెళ్తే కోర్ సబ్జెక్ట్స్‌లో మీకు ఇంకా పవర్ అనేది ఉంటది. ఎందుకంటే థర్డ్ ఇయర్‌లోనే మీరు ఆల్రెడీ పాలిటెక్నిక్‌లో ప్రాజెక్ట్ చేసుంటారు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. ఓకే. మరి ఈ రెండిట్లో ఇంటర్మీడియేట్, పాలిటెక్నిక్‌లో ఏది ఎక్కువ ప్రాక్టికల్ అంటారు? పాలిటెక్నిక్ ఈజ్ ప్రాక్టికల్. 100% మనకి ఇంటర్‌లో ప్రాక్టికల్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడో ఉంటదే తప్ప సెకండ్ ఇయర్ ఎండ్‌లో ఉండదు. వీళ్ళకొచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ అవుతది గదా! మేడం ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ అండ్ పాలిటెక్నిక్ గురించి చెప్పారు కదా! మరిప్పుడు ఐటీఐ కూడా ఉంటుంది. సో, దాని గురించి ఏంటి మరి? సపోజ్ ఎవరైనా లైక్ బాగా పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటే గనక, వాళ్ళు ఐటీఐ చేసి లైక్ అందులో కూడా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. టెక్నీషియన్స్‌గా వెళ్ళడానికైతే వాళ్ళకి అవకాశం ఉంటది. లేదు మేడం అక్కడికే మా ఎడ్యుకేషన్ అయిపోద్దా? ఆ 1 ఇయర్ కోర్స్ చేసి ఐటీఐ అనేది 1 ఇయరే. అంతకే మాకు లిమిటా అంటే నో. దే కెన్ ఆల్సో ఎంటర్ ఫర్ డిప్లొమా కోర్సెస్ ఇన్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి డిప్లొమా కోర్సెస్‌లోకి వాళ్ళైతే ఎంటర్ అవ్వచ్చనమాట. లైక్ పాలిటెక్నిక్‌లోనే సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్ మాత్రం ఐటీఐ సరిపోతుంది. ఓకే. మరి ఇదెలా ఉంటుంది ప్రాసెస్? దీనిలో ఎలా ఉంటుంది ప్రాక్టికల్‌గా కానివ్వండి, జాబ్స్ యాహ్! వీళ్ళు మనకు తెలిసిందే గదండీ. సపోజ్ ఏసీ టెక్నీషియన్ ఉంటారు. అదొక కోర్సు. ఆర్ ఎలక్ట్రికల్ చేసేవాళ్ళుంటారు. మనకు మామూలుగా ఏదైనా ఇంట్లో ఫిక్స్చర్స్ గానీ, ఇట్లాంటివి చేయాలంటే ఎలక్ట్రికల్ వాళ్ళు కావాల్సిందే గదా! సో, ఆ ఎలక్ట్రికల్ దాంట్లో ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఆపము అండ్ ఇంకొకటి కూడా చెప్పాలంటే, మనకి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్ర, తెలంగాణ 2 కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఉంది. సో, పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, లేదు యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, మ్యాథ్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు, మీరు పాలిటెక్నిక్ కూడా చూజ్ చేసుకోమని చెప్తా నేను. అండ్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ తోటి హ్యాపీగా చదువుకోవచ్చు గదా! పేరెంట్‌కి ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇవ్వకుండా కూల్‌గా నడిచిపోద్ది ఆ 3 ఇయర్సు. దాని తర్వాత బీటెక్ ప్రోగ్రామ్‌కొచ్చినా గూడా ఫైన్ దాని నుంచి. కాపోతే ఈసెట్‌లో మాత్రం ఈసెట్ రాసేటప్పుడు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయ్యే రాయమని చెప్తాను. ఎందుకంటే పాలిటెక్నిక్ దాకా ఒక ఎత్తు. సెకండ్ వచ్చేసరికి ఈసెట్‌లో గూడా ప్రిపేర్డ్‌గా లేకపోతే మళ్ళీ ఏదో థర్డ్ గ్రేడ్ కాలేజీలోకెళ్ళి పడిపోతాం. ఇక్కడ నేర్చుకున్న స్కిల్ అంతా గూడా మళ్ళా డౌన్‌కెళ్ళిపోతది తప్ప, ఆ స్కిల్ ఎన్హాన్స్ అయ్యే అవకాశం అయితే ఉండదనమాట. మేడం ఫైనల్‌గా మరి పిల్లలు ఇంటర్మీడియేట్ చదివితే బెటర్ అంటారా? పాలిటెక్నిక్ అంటారా? మీ మాటల్లో. మీ టార్గెట్ గనక ఐఐటీకెళ్ళాలి, లేదు ఇంకా వేరైనా ప్రీమియం ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదవాలి అని అనుకుంటేనో, అండ్ థియరిటికల్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే, ఖచ్చితంగా మీరు ఇంటర్‌నే పిక్ చేసుకోండి. ఆర్ ఎల్స్ టెక్నికల్ నాలెడ్జ్‌ని ఎక్వైర్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ త్వరగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. లైక్ పాలిటెక్నిక్ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటే, తప్పకుండా మీరు పాలిటెక్నిక్‌ని చూజ్ జేసుకోండి. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు కూడా బెటర్ యూ గో విత్ పాలిటెక్నిక్. ఎస్పెషల్లీ ఏంటంటే రూరల్ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు అంత మరీ స్తోమత ఉండదు కాబట్టి ఇలా 2,00,000, 3,00,000 పెట్టి ఇంటర్ కాలేజీలో చేర్చే స్తోమత ఉండదు కాబట్టి, అలాంటి వాళ్ళు మీరు అప్పులు చేసి మరీ ఇంటర్ కాలేజీల్లో జాయిన్ చేయకుండా బెటర్ గో విత్ పాలిటెక్నిక్. మీకు సేఫ్ హ్యాండ్స్‌లో ఉంటారు. ఓకే. సూపర్బ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. చాలా చెప్పారు. ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా! మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ నంబర్‌ని సంప్రదించండి. పాలిటెక్నిక్ ఇంటర్మీడియేట్ అని చెప్పేసి ఇప్పుడు 10 తర్వాత చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.